ఘట్టాన్ని చెప్పండి అమ్మా, దయచేసి కాగితం మీద రాయండి. ఎవరికైనా నేను సవాలు చేస్తున్నా, శ్రీకృష్ణుడి జీవితంలో ఆనందదాయకమైన ఘట్టంలో 10 రాయండి. మీరు 1 కాదు 10 లేవండి, 2-3 మించి మీకు దొరకవండి. విషాద ఘట్టాలు రాయండి అమ్మా, నేను చెబుతున్నా 25 దొరుకుతాయి. 25 అది శ్రీకృష్ణుడి జీవితం. పుట్టింది చెరసాల్లోన, పుట్టిందో తల్లిక, పెంచిందో తల్లె, పుట్టిందో తండ్రిక, పెంచింది ఇంకో తండ్రా. అందులో పెంచిన తండ్రికేమో వీడు తన బిడ్డ కాదని తెలుసా, ఆ తల్లికేమో తెలియదా? ఏమి జీవితాలండి. అవునడానికి లేదు, కాదనడానికి లేదు. నిజం ఒకటికి తెలుసు, నిజం ఇంకోళ్ళకి తెలియదు. కానీ పెరిగాడు మహానుభావుడు. పుట్టగానే చంపేస్తాననే మేనమామ. మనం ఎంత అదృష్టవంతులు ఉండే అటువంటి మేనమామలు మనకు లేరు. పుట్టని చంపేస్తాననే మేనమామ కత్తెట్టు కూర్చున్నాడు ఆ జైలు దగ్గర. అదే ఆ శ్రీకృష్ణుడి జీవితం. అవతార పురుషుడు అంటున్నారు కదా. మరి ఇంత భయంకరమైన జీవితంలో కూడా భగవతత్వాన్ని వ్యక్తం చేసిన మహానుభావుడు శ్రీకృష్ణుడు. కృష్ణం వందే జగత్. అవతార పురుషులు అనగానే రామకృష్ణుడు అనగానే వాళ్ళకి ఏం ఆపదలు లేవనుకోకుండా అమ్మా. రామకృష్ణుడి దగ్గర నుంచి రామకృష్ణ పరమహంస వరకు అందరూ ఆపదలు పడ్డవాళ్లే, కష్టాలు ఎదుర్కొన్నవాళ్ళు. ఆ కష్టాల్లో ఆపదల్లో ఎలా ఉండాలో వాళ్ళు చెప్పారు మనకి. అది నేర్చుకోవాలి. కానీ దేవుడు అంటే ఏమీ అశుభం జరగకూడదు, అలా ఎక్కడ లేదు సిద్ధాంతం. పుట్టిందే భయంకరం అండి. మేనమావ కత్తించుకొని నిలబడతాడు, పరాయివాడు కాదు. పైగా పురుటికి మేనమావ ఇంటికి కాకపోతే ఎక్కడికి వెళ్తారు? వాడే కత్తించుకుంటాడు చంపేస్తానని. ఒకరిని కాదు, ఇద్దరిని కాదు, 6గురిని చంపేస్తాడా? ఒకరిని బలవంతంగా తప్పిస్తారా బలరాముణ్ణి? ఈయన బతికాడు. ఈయన పుట్టగానే పాము పడకబట్టి కాడింది యమునా అనేది దారిచ్చి ఇవ్వకపోతే మునగాల్సిందేనా? పోనీ పుట్టిన తర్వాత ఏమైనా బతకనిచ్చారా? ఈయన మీద జరిగిన హత్యా ప్రయత్నాలు ఏ ముఖ్యమంత్రి మీద, ఏ ప్రధానమంత్రి మీద, ఏ తీవ్రవాదులు చేయలేదు. 30 హత్యా ప్రయత్నాలు జరిగే భాగవతం చదువుకోండి. 30 లెక్కబడి చదువుతాం. 30 నాట్ లెస్ దాన్ 30. 30 హత్యా. ఎన్నేళ్ళు పిల్లాడు? 7 ఏళ్ళు 8 ఏళ్ళు వచ్చేలా. 8 ఏళ్ళు వచ్చేలోగా ఒక పిల్లాడి మీద 30 హత్యా ప్రయత్నాల. అదే జీవితం. పోనీ పెద్ద అయ్యాక ఏమైనా ఉందా? రుక్మిణీదేవి పెళ్లికి ఎంత గొడవైపోయిందండి, ఎంత గొడవైపోయింది. బావమర్తో తగాదానా? వాడిని ఖండించాల్సిన వ్యవహారం. అయిన కత్తెట్టి నరకపోతుడా రుక్మిణీదేవి వస్తుందా, క్షమించవయ్యా అంటుందా, మేషం గొరుగు వదిలేస్తాడా? వాడు అప్పటి నుంచి కచ్చకట్టి కూర్చుంటాడా? పోనీ తర్వాత ఏమైనా సుఖపడ్డారంటే మళ్ళీ వీళ్ళ అబ్బాయికి ఆ రుక్మి కూతురునిచ్చి పెళ్లి చేశారండి ప్రద్యుమ్నుడికి. ప్రద్యుమ్నుడి భార్య మేనమామ కూతురే. పెళ్లి జరిగింది. మళ్ళీ వాళ్ళ అమ్మాయి ఈ ఇంట్లోకి రావడం. ఈ తగాదాలన్నీ ఉండవా? రిపర్కేషన్స్ అంటారే, ఉండవా? తల్లి తండ్రి మధ్యలో తగాదాలు ఉంటే అవి పిల్లల్లోకి రావా? ఎంత పడ్డాడు? కొడుకు కాపురం అలాగే ఉంది, ఆయన కాపురం అలాగే ఉంది. 1, 2, 8 మంది భార్యలా. ఇందులో మళ్ళీ సత్యభామ. ఆవిడ ఇప్పుడు ఎలా ఉంటుందో ఆవిడకి తెలియదు. 8 మందితో ఫోటో దిగుతుంటే ఆవిడ ముందుకు వచ్చి కుష్ఠుడికి అడ్డంగా నిలబడుతుంది. నేను పడాలి, ఇంకెవడో వాడద్దు. ఆవిడతో పడ్డాడు. పోనీ ఏమైనా యుద్ధం చేశాడు? కాళ్ళు ఎట్టుకున్నాడు. వీళ్ళు అక్కడ కాళ్ళు ఎట్టుకుని కాపురం చేశాడండి మహానుభావుడు. నువ్వు పెద్ద అహంకారాలు ఫీల్ అయిపోతున్నావు. ఇక్కడ కాళ్ళు ఎట్టుకుని కాపురం చేశాడే. కాపురం చేసుకుంటే కాళ్ళు ఎట్టుకోవాలని చెప్పాడండి. తప్పదు. అందుకే వసీరా అని ఒక మహాకవి చెబుతాడు. మంచి మాట చెబుతాడండి వచన కవిత్వంలో. కాళ్ళు తడవకుండా సముద్రాన్నైనా దాటగలడు కానీ కళ్ళు తడవకుండా సంసారాన్ని దాటలేడు అన్నాడు. బతుకంతా యుద్ధాలే. నరకాసురుడితో యుద్ధం, సౌభకుడు అనేటువంటి వాడితో యుద్ధం, శిశుపాలుడితో యుద్ధం, మహాభారత యుద్ధం. ఈయనకి సంబంధం లేదు. 18 రోజులు గొడ్డు చాకరీ చేస్తే అక్కడ తర్వాత ధర్మరాజు గారు హోమ్ మినిస్టర్ కాదు, ఫైనాన్స్ మినిస్టర్ కాదు, కార్పొరేషన్ చైర్మన్ కూడా చేయలేదు. మొత్తం అతను బొమ్మని చెప్పాడు. ఎందుకు చేసినట్టు ఈ చాకరీ? రథసారథ్యమా? సారథ్యం పేరు మీద ఆయనకు వచ్చింది ఏముందండి? ఒక మంత్రి పదవి ఇవ్వలేరండి. ఏదో చిన్న సాయం చేసిన వాడికి మంత్రి పదవి ఇచ్చేస్తున్నారు వేళ. నాగార్జున సాగర్ ఉప ఎన్నికలో పెద్ద నాయకులను పట్టుకోవడానికి మొత్తం పార్టీలన్నీ కుమ్మైపోయాయి. మొత్తం ఇంత చేస్తే ఒక ఉప ఎన్నిక. మాదాంటకురా. ఒక సామాన్య వ్యక్తి కోసం ఇన్ని పార్టీలు కబడించడానికి చూస్తున్న శ్రీకృష్ణుడి కోసం ఎన్ని ప్రయత్నాలు జరగాలి? 18 రోజులు గొడ్డు చాకరీ చేశాడు సారథ్యం పేరు మీద. మీకు తెలియదండి, రథ సారథ్యం అంటే రథాలు నడపడం కాదండి. ఇంకో రహస్యం చెబుతా. కృష్ణుడు ఎంత అవమానింపబడ్డాడు. సారథ్యం చేస్తూ ఉంటే రైట్ టర్న్, లెఫ్ట్ టర్న్ ఎలా చెప్తారో తెలుసా? ఎలా చెప్తారండి? కుడికి తిప్పు, ఎడంకి తిప్పు, ఈలో బాణం వేస్తాడు, వీడు పోతాడు. ఇక్కడ
కుడి కాలుతో తంతారమ్మా, కుడికి తిప్పమని అర్థం సారథిని. ఎడమ కాలుతో తంతే ఎడమకి తిప్పమని అర్థం. ఇటువంటి తాపులు పరమాత్మ ఎన్ని పడుంటాడండి అర్జునుడి చేతుల్లో ఎన్ని పడుంటాడండి 18 రోజుల పాటు. సేవకుడు అంటే సేవకుడు, నాయకుడు అంటే నాయకుడు. జగత్ అంటే శ్రీకృష్ణ పరమాత్మ, మనం నాయకులుగా ఉంటాం, సేవకులుగా ఉండడానికి సిద్ధపడం. ఇలా పులిచి చెప్పరండి, ఇలా భుజం మీద తట్టరండి. రైట్ టర్న్ లెఫ్ట్ టర్న్ అంటే తెలియదండి, అంత అవకాశం ఉండదండి. బాణాలు వచ్చి పడుతున్నాయండి అక్కడ. ఇలా అంటారు అంతేనండి. బొట్టల మీద తగిలిస్తారండి. అది తట్టుకున్నాడు ఆయన, అవమానంగా భావించలేదు. వీళ్ళు సారథిని, డ్రైవర్కి ఎంతకంటే ఏముంటుంది అంటారంతే. ఆయన డ్రైవర్, ఆ లోకానికి మొత్తానికి 14 లోకానికి డ్రైవర్ని తీసుకొచ్చి అర్జునుడు రథానికి డ్రైవర్ని చేశాడే. ఈ కర్మంతా 18 రోజులు పడి నిలబడి 18 అధ్యాయాలు భగవద్గీత చెప్పాడే. ఇవాళ మన దిక్కుమాలిన బుద్ధుల వల్ల దాన్ని తీసుకెళ్ళి ఎవరైనా పోయినప్పుడు చదువుతామండి. ఎందుకంటే అవమానం ఉందమ్మా. రోజు నిత్యపారాయణ చేయవలసిన గ్రంథం భగవద్గీత శుభానికి వాడాలి, అశుభానికి కాదండి. అన్నీ కూడా అవమానిస్తున్నట్టు లెక్క. పోయిన రోజుల్లో కానీ పోయిన శవం దగ్గర కానీ భగవద్గీత వినపడితే దెబ్బలాడండి అమ్మా. ఆ రికార్డు బద్దలు కొట్టండి, తీసిపారేయమని చెప్పండి. పెట్టడానికి వీల్లేదు అక్కడ. పోయినప్పుడు చదివేదా భగవద్గీత? ఇంకెందుకు చదువుతావు? పోయిన వాడికి ఎలాగో వినపడదు, నువ్వు అక్కడ వినవాయే. దేనికి కృష్ణుడు వింటాడా? ఘంటసాల వింటాడా? ఇవి కర్మ వచ్చింది దేశంలో. ఎప్పుడు చదవాలి గ్రంథాన్ని? బతుకున్నప్పుడు చచ్చాక చదువుతాం కాబట్టి, సెంటిమెంట్గా చదువుతాం కాబట్టి మనకు భగవద్గీత ఉన్నా భాగవతం ఉన్నా ఏమున్నా దేశం ఎలాగే ఉంటాయి. ఇది ఎప్పుడు చదవాలి, ఏది ఎలా ఆచరించాలి తెలియపోతే అలాగా. అటువంటి చివరికి పోయిన పరిణామం అండి. ఆయన వెళ్ళిపోయాడు. అది కూడా ప్రథమ స్కంధంలోనే ఉంది. అందుకే చెబుతాను, మన సారథి, మన సచివుడు, మన వీజ్యం, మన నిజము, మన సఖుండు, మన బాంధవుడు, మన హితుడు, గురుడు, దైవము, మనలను విడనాడిచ నిజ మనుజాధీశ అంటాడు అర్జునుడు ధర్మరాజుతో. ఏం చెప్పలేక, మన సారథి, మన సచివుడు, మన నెయ్యము, మన సఖుండు, మన బంధవుడు, మన హితుడు, గురుడు, దైవము, మనలను విడనాడిచ నిజ మనుజాధీశ. మన సర్వస్వమైన శ్రీకృష్ణ పరమాత్మ వెళ్ళిపోయాడయ్యా. ఇంకేమిటంటే ఆ వెళ్ళిపోయిన పరిస్థితి ఎటువంటిది? రాత్రి వసుదేవుడిని కూర్చోబెట్టి రోజు పాదసేవ చేస్తాడు. ఓ పావు గంట ఎక్కువ చేసేట. ఏమిట్రా అబ్బాయి ఈవేళ అలా కూర్చున్నామంటే, ఏం లేదు నాన్నగారు, నన్ను చేయనివ్వండి, నాకు ఎందుకో చెయ్యాలని ఉంది, నన్ను చేయను. మళ్ళీ తండ్రికి ఈయన దొరకడు. తల్లి తండ్రి బతుకుండగా శ్రీకృష్ణుడు చనిపోయాడమ్మా. ఎంత దుఃఖాన్ని ఆ తల్లిదండ్రులు అనుభవించి ఉంటారు.